మనవరు పాండవులతో పోటీపడ్డ చిత్రాల్లో ఎన్టీఆర్ సినిమా ఉండడం విశేషం. ఆయన హీరోగా నటించిన లాయర్ విశ్వనాథ్ మూవీ కూడా అదే సమయంలో వచ్చింది. ఇందులో జయసుధ హీరోయిన్ గా నటించింది. 1978 నవంబర్ 17 ఈ చిత్రం విడుదలైంది. కానీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. బాక్స్ ఆఫీస్ వద్ద డిసప్పాయింట్ చేసింది. అప్పటికే థియేటర్లో మనవరు పాండవులు రన్ అవుతుండడంతో వారం గ్యాప్ తో వచ్చినా కూడా ఈ సినిమాను పక్కన పెట్టారు ఆడియన్స్. అలా కృష్ణరాజు చిరంజీవి దెబ్బకి రామారావు మూవీ చిత్తైపోయింది. మనవరు పాండవులు విడుదలైన మరుసటి రోజే చంద్రమోహన్ హీరోగా నటించిన సీతాపతి సంవత్సరం విడుదలైంది. మనవరు పాండవుల మూవీ దెబ్బకు ఫస్ట్ డే నుంచి అడ్రస్ లేకుండా పోయింది. మనవరు పాండవులకి వారం ముందుగానే ఏఎన్ఆర్ వచ్చారు. ఆయన హీరోగా నటించిన శ్రీరామరక్ష చిత్రం నవంబర్ 2 విడుదలైంది. ఇందులో నాగేశ్వరరావు జోడిగా వాణిశ్రీ జయసుధ హీరోయిన్ గా నటించారు. ఇందులో అక్కినేని ద్విపాత్రాయం చేయడం విశేషం. క్లీన్ ఫ్యామిలీ మూవీగా వచ్చిన ఇది ఆడియన్స్ ని మెప్పించలేదు. అయితే ప్రారంభంలో పర్వాలేదనిపించింది. కానీ నెక్స్ట్ వారం మనవూరు పాండవులు రిలీజ్ కావడంతో ఇది డ్రాప్ అయిపోయింది. మొత్తంగా డిజాస్టర్ గా మిగిలిపోయింది. మనవూరు పాండవులకు 2 వారాల గ్యాప్ లో మురళీమోహన్ హీరోగా నటించిన శభాష్ గోపి మూవీ విడుదలైంది. సూపర్ స్టార్ కృష్ణ కూతురు ఘట్టమనేని మంజులు బాలనటిగా నటించడం విశేషం. ఈ మూవీ నవంబర్ 24 విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. ఇలా మనవూరు పాండవులతో పోటీపడ్డ దాదాపు 4 సినిమాలు అడ్రస్ గల్లంత కాక ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మూవీస్ తో సైతం డిజాస్టర్ గా నిలవడం గమనార్హం.